కొంతమందికి వృత్తి కంటే కూడా ప్రవృత్తిపైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. ఓవైపు వృత్తిలో రాణిస్తూనే తన ప్రవృత్తిలోనూ గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు సంగీత దర్శకులు రమణ గోగుల గారు. తాను ఏ తీరున సాగినా అందులో తనదైన బాణీ పలికించడం ఆయనకు ఎంతో ఇష్టం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామసిల్కలే అనే పాటతో తెలుగు ప్రేక్షకులను మరోసారి తన వైపు తిప్పుకున్నారు రమణ గోగుల గారు. అంతేకాదు దాదాపు దశాబ్దాల కాలం తరువాత ఆయన గొంతు మరోసారి ప్రేక్షకులకు వినిపించింది. తెలుగులో తక్కువ సినిమాలకే సంగీతాన్ని అందించిన రమణ గోగుల గారు సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా పౌరసత్వం వచ్చినా దాన్ని వదులుకుని ఇండియాలోనే స్థిరపడ్డారు కూడా. ఇవే కాదు, ఆయన జీవితానికి సంబంధించిన చాలా అంశాలు అత్యంత ఆసక్తికరంగా ఉండడంతో పాటు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఈ వీడియోలో ఆ విశేషాలు తెలుసుకుందాం. రమణ గోగుల గారు 1972 జూన్ 13న విశాఖపట్నంలో జన్మించారు. పూర్తి పేరు రమణమూర్తి. తండ్రి గోగుల పార్థసారథి గారు. ఈయన ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా ఉండడంతో పాటు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా కూడా చేశారు. తల్లి గారిది రాజమండ్రి. ఈమె అప్పట్లోనే లాయర్ గా చేశారు. అప్పట్లో ఆ ప్రాంతంలో తొలి మహిళా లాయర్ కూడా ఈవిడే. అంతేకాకుండా రమణ గోగుల గారి తల్లి క్లాసికల్ డాన్సర్, సింగర్ కూడా. తన సిస్టర్స్ కి కూడా ఇంట్లోనే సంగీతాన్ని నేర్పించేవారు. ఇక ఆయన తాత గతంలో హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. రమణ గోగుల గారికి 2 చెల్లెళ్లున్నారు. ఒక సిస్టర్ హైదరాబాద్ లో, మరో సిస్టర్ బెంగళూరులో ఉంటారు. వారిలో ఒకరు జ్యుడిషియల్ సిస్టంలోనే ఉన్నారు. గతంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న టైంలో అప్పట్లో ప్రభుత్వం తరపున వాదించే లాయర్లలో ఈమె ఉండేవారని చెబుతారు. రమణ గోగుల గారి బాల్యం విషయానికి వస్తే వైజాగ్ లోనే చదివారు. అప్పట్లో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్న టైంలో స్కూల్లో పీటర్ అనే ఆంగ్లో ఇండియన్ స్టూడెంట్ గిటార్ ప్లే చేసి వెస్టర్న్ మ్యూజిక్ పాటలు వినిపించేవాడు. అవి చూసిన రమణ గోగుల గారికి కూడా మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటికే తల్లి క్లాసికల్ సింగర్ కావడంతో ఇంట్లోనూ పాటలు వినేవారు. అయితే తండ్రికి మాత్రం రమణ గోగులను బాగా చదివించాలని ఉండేది. స్ట్రిక్ట్ గా ఉండేవారు. తొలినాళ్లలో తండ్రి మాటను కాదనలేక చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తండ్రి కోసం చదువులోనూ టాపర్ గా ఉండేవారు. మరోవైపు మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో స్కూల్లోనే తన బ్యాండ్ ని ఏర్పాటు చేశారు. స్కూల్లో పలు ప్రైజ్లు గెలుచుకున్నారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్స్ లో బీటెక్ లో చేరారు. అక్కడ కూడా తన బ్యాండ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టైంలోనే ఇంట్లో మరో ఘటన జరిగింది. రమణ గోగుల గారి కంటే ఆయన పెద్ద చెల్లెలు 2 ఏళ్లు చిన్నవారు. ఆమె ఇంటర్ పూర్తయ్యాక రమణ గోగుల గారు చదివే కాలేజ్ లోనే బీటెక్ చదివేందుకు సిద్ధమయ్యారు. అయితే రమణ గోగుల గారికి తన సిస్టర్ బీటెక్ చదవడం ఇష్టం లేదు. అప్పట్లో బీటెక్ లో చేరే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో పాటు ఇంజనీరింగ్ లో అబ్బాయిలు ఎటువంటి కామెంట్స్ చేస్తారో రమణ గోగుల గారికి తెలుసు. దీంతో తన సిస్టర్ ని కూడా అలాగే కామెంట్స్ చేస్తే తాను ఊరుకోలేనని, గొడవలు అవుతాయని, మళ్లీ గొడవలైతే ఇంట్లో తండ్రి కోపడతారనే ఉద్దేశంతో తన సిస్టర్ ని బీటెక్ లో చేరవద్దని, ఒకవేళ తన కాలేజ్ లోనే బీటెక్ లో చేరితే తాను ఇంట్లో నుండి వెళ్లిపోతానని చెప్పారట. అయితే తండ్రి మాత్రం నువ్వు వెళ్లిపోతే వెళ్లిపో అని చెప్పి తన సిస్టర్ ని అదే కాలేజ్ లో బీటెక్ లో చేర్పించారు. ఆ కోపంతో రమణ గోగుల గారు బట్టలు సర్దుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేశారు. కానీ ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియదు. దీంతో వైజాగ్ బీచ్ కు వెళ్లి అటు ఇటు టైంపాస్ చేశారు. తన కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. అప్పటికే ఆకలి వేయడంతో తన వద్ద ఉన్న డబ్బుతో మిర్చి బజ్జీలు తినేశాడు. అయితే సాయంత్రమైనా తన కోసం ఎవరూ రాలేదు. మరోవైపు ఆకలి వేస్తోంది. దీంతో వేరే మార్గం లేక ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. రమణ గోగుల గారు ఇంటికి వెళ్లే టైంలో తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా రమణ గోగుల గారిని చూసి ఒకేసారి నవ్వారట. అప్పటి నుండే ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అంటే ఎలా ఉంటాయో అర్థమైంది. అప్పటి నుండి పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదని అనుకునేవారు. తండ్రి కోరిక మేరకు బీటెక్ లో టాపర్ గా నిలిచారు. అయితే స్కూల్లో ఉన్న టైంలో తాను స్టార్ట్ చేసిన బ్యాండ్ ని కొన్ని కారణాలతో ఆపేసిన బీటెక్ లో మరో బ్యాచ్ తో ఏర్పాటు చేసిన బ్యాండ్ తో పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటికి రమణ గోగుల గారికి జీవితంలో ఏం చేయాలి అనే లక్ష్యం కూడా లేదు. ఆ టైంలో ఓ రోజు రాత్రి బైక్ పై వెళ్తుంటే రోడ్డుకు అడ్డంగా ఉన్న వైర్ను చూసుకోకుండా నడపడంతో కింద పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. స్పృహలోనే ఉన్నా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ టైంలోనే దారిన వెళ్తున్న ఓ వృద్ధురాలు రమణ గోగుల గారిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తే కాసేపటికి తేరుకున్నారు. తనను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ వృద్ధురాలికి థ్యాంక్స్ చెప్దామని చూస్తే ఆవిడ అక్కడ లేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు. అంతేకాదు తనను తీసుకొచ్చిన ఆటో గురించి కూడా వివరాలు తెలీదు. అయితే ఆ ఇష్యూ నుండి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నారట రమణ గోగుల గారు. ప్రతి నిమిషం ఎంత విలువైందో, మానవత్వం ఎంత విలువైందో తెలుసుకున్నారట. బీటెక్ అయ్యాక సింఫనీ స్కూల్లో, ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్నత విద్య పూర్తి చేశారు.
అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో సోలార్ ఎనర్జీపై ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే మంచి ఉద్యోగము వచ్చింది. అయితే నేచర్ ను కాపాడేందుకు తన వంతు సాయంగా ఏదైనా కంపెనీ పెట్టాలని, తానే చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే కోరిక ఉండడంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ వెలుగులు నింపేలా ఓ స్టార్టప్ కంపెనీని పెట్టారు. ఆ క్రమంలోనే స్టాన్లీ కంపెనీ నుండి కూడా ప్రోత్సాహం లభించింది. అందుకు గాను ఆ కంపెనీలో కొన్నాళ్లు సేవలు అందించాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో స్టాన్లీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత కాలిఫోర్నియాలో ఉండే మరో కంపెనీకి ఎండీ అయ్యారు. ఆ టైంలోనే అమెరికాలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక తాను స్టార్ట్ చేసిన కంపెనీ కూడా వృద్ధిలోకి వచ్చింది. అమెరికాలో కంపెనీ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలిస్తే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఈ క్రమంలోనే రమణ గోగుల గారికి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. అయితే వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా మ్యూజిక్ ను వదల్లేదు. అక్కడే పలు సినిమాలకు, డాక్యుమెంటరీలకు కూడా సంగీతాన్ని సమకూర్చారు. కొన్ని పాటలు కూడా పాడారు. అప్పటికే కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతంపై పట్టు ఉండడంతో ప్రత్యేక బాణీలు సమకూర్చుకున్నారు. మ్యూజికల్ నైట్స్, బార్స్ లో, ప్రత్యేక అకేషన్లలో పాడడం స్టార్ట్ చేశారు. ఇన్ సర్చ్ ఆఫ్ సోల్స్ పేరుతో ఇంగ్లీష్ ఆల్బమ్ ను రూపొందించారు. అయితే ఆ ఆల్బమ్ ని ఓ మ్యూజిక్ కంపెనీ వారు రిజెక్ట్ చేశారు. దీంతో 1996లో నిస్ట్రీ రిథమ్స్ పేరుతో ఇండీ పాప్ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశారు. హిందీ లిరిక్స్ తో వచ్చిన ఈ వీడియో సక్సెస్ అయింది. ఆ తరువాత ఏ లైలా కూడా సక్సెస్ అయింది. ఎంటీవీలో ఈ ఆల్బమ్ టెలికాస్ట్ అయింది. ఆ పాటలకు యూత్ ఫిదా అయ్యారు. అప్పట్లో 7.5 లక్షల కాపీల క్యాసెట్లు అమ్ముడుపోయాయి. ఇక 1998లో మూవీ డైరెక్టర్ జయంత్ సి పరార్జీ తాను తీస్తున్న ప్రేమంటే ఇదేరా సినిమాకు డిఫరెంట్ గా ఉండే మ్యూజిక్ ను ఇవ్వాలని అనుకున్నారట. అందుకోసం రమణ గోగుల గారిని సంప్రదించారు. అప్పటికే ఆయన కంపెనీలు నిర్వహిస్తుండటంతో పాటు వేరే ఆల్బమ్లతో బిజీగా ఉన్నందున మొదట పెద్దగా స్పందించలేదు. అదే టైంలో ఆయన ఇండియాకు వచ్చారు. ఆ విషయం తెలిసిన రామానాయుడు గారి అల్లుడు అశోక్ కుమార్ గారు ప్రత్యేకంగా రమణ గోగుల గారిని కలిశారు. ఆ ఆఫర్ ను ఎలాగైనా రిజెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఉందేమో తెలియదు కానీ రమణ గోగుల గారు ఇళయరాజా గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో అశోక్ కుమార్ గారు షాక్ తిన్నారు. నిర్మాతలతో మాట్లాడి సరే అన్నారట. దీంతో ఇక ఎలాగైనా తాను ఈ సినిమాకు మ్యూజిక్ అందించాల్సిందే అనుకుని తానే కొన్ని పాటలు పాడతానని, మ్యూజిక్ లో ఎవరూ ఇన్వాల్వ్ కావద్దని కండిషన్స్ పెట్టి ఆ సినిమాకు మ్యూజిక్ ను అందించారు. ఆ సినిమాలో మొత్తం 8 పాటలుండగా 3 పాటలను రమణ గోగుల గారే పాడారు. ఆ సినిమాలోని నైజాం బాంబులు పాటతో పాటు ఏమో ఎక్కడుందో, నాలో ఉన్న ప్రేమ పాటలు థీమ్ మ్యూజిక్ కూడా హిట్ అయింది. ఈ సినిమా హిందీలోనూ డబ్ అయింది. ఇక అప్పట్లో కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు హైదరాబాద్ కు వస్తే హోటల్, ఫుడ్ ఖర్చు కూడా నిర్మాతలే భరించాల్సి వచ్చేది. కానీ రమణ గోగుల గారు రెమ్యునరేషన్ విషయం తప్ప ఇతరత్రా ఎటువంటి ఖర్చులు పెట్టించలేదని, ఫ్లైట్ టికెట్స్ కూడా ఆయనే భరించారని, ఆయన డెడికేషన్ ఎంతో మందికి ఆదర్శమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి రాజ్ అనే వ్యక్తికి కూడా క్రెడిట్ ఇస్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు, బద్రి సినిమాలకు మ్యూజిక్ అందించారు. అప్పటి నుండే పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్, వయ్యారి భామ, ట్రావెలింగ్ సోల్జర్, ఏ చికితా పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత యువరాజు, లక్ష్మి, మౌనమేలనోయి, జానీ, రిలాక్స్ అవ్వండి, ధామ్, ఆప్తుడు, చిన్నోడు, లక్ష్మి, అన్నవరం, యోగి, వియ్యాలవారి కయ్యాలు, బోని, కోకో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, 1000 అబద్ధాల సినిమాలకు మ్యూజిక్ అందించారు. పలు తమిళ సినిమాల్లో పాటలందించారు. అయితే బద్రీ సినిమా తర్వాత ఆయన అమెరికా పౌరసత్వం వదులుకొని ఇండియాలోనే ఉండిపోయారు. 2013లో డైరెక్టర్ తేజ సారథ్యంలో వచ్చిన 1000 అబద్ధాలు సినిమా తర్వాత రమణ గోగుల గారు సినిమాలకు దూరంగా ఉన్నారు. తన కంపెనీల పనులతో బిజీగా ఉన్నారు. స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్, క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్, యాంథిల్ వెంచర్స్ ఇలా పలు కంపెనీలను నిర్వహిస్తున్నారు. స్కై బేస్ కంపెనీ సౌత్ ఏషియా హెడ్ గా కూడా ఉన్నారు. లిక్విడ్ క్రిస్టల్ కంపెనీ వ్యవస్థాపకులు కూడా. అంతేకాకుండా ఎర్టన్ గ్లో అనే క్లీన్ టెక్నాలజీ స్టార్టప్ ని కూడా పెట్టారు. ఇక సీడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కోసం స్పీడ్ టు సీడ్ ని స్టార్ట్ చేశారు. ఓవైపు ఎంటర్ప్రెన్యూర్ గా, వెంచర్ క్యాపిటలిస్ట్ గా వందలాది మందికి ఉద్యోగాలు కల్పించడం, కాలుష్య నివారణకు కృషి చేయడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూనే సంగీతం పైన తన మక్కువ చాటుకున్నారు. ఇక 11 ఏళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాస్తవానికి ఆ ఆఫర్ ను కూడా ముందుగా రిజెక్ట్ చేశారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరిలియో, డైరెక్టర్ అనిల్ రావిపుడి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో పాటు లిరిక్స్ నచ్చడంతో ఓకే చెప్పారు. ఆ పాట తెలుగు చిత్రసీమలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది కూడా. అయితే రమణ గోగుల గారు 2013 తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే అంశంపై
పెద్ద చర్చే జరిగింది. వరుసగా సినిమాలు ప్లాన్ కావడంతో రమణ గోగుల గారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని చెబుతారు. అంతేకాకుండా అప్పట్లో కొందరు మాట్లాడిన మాటలతో హర్ట్ అవ్వడం వల్లే ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారని కూడా చెబుతారు. ఇక అమెరికాలో తన కంపెనీల్లో బిజీ కావడం కూడా అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక రమణ గోగుల గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఆయన తన పర్సనల్ లైఫ్ విషయాలను గాని ఫ్యామిలీ విషయాలను గాని పెద్దగా రివీల్ చేయరు. అయితే ప్రస్తుతం వారు బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన భార్య పేరు నికోలెట్, నిక్కీ అని పిలుస్తారు. ఈమెది అమెరికా. ఈమెకు కూడా సంగీతంపై మక్కువ ఉండడం, కళాకారిణి కావడంతో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. కుటుంబాల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన తర్వాత రమణ గోగుల గారు ఇండియాకు వచ్చేస్తానని చెబితే ఆమె కూడా ఒప్పుకున్నారు. రమణ గోగుల ఇండియాకు వచ్చేందుకు మరో కారణం కూడా ఉంది. ఆయన పనిచేస్తున్న కంపెనీకి ఈస్ట్ ఏషియా హెడ్ గా ఉన్నారు. ఆ టైంలో ఆ కంపెనీకి 3 నెలల్లో ఇండియాలో ఆఫీస్ పెట్టాల్సి వచ్చింది. అందుకోసం ఇండియాకు వచ్చారు. కానీ ఆ పనులు లేట్ అయ్యాయి. దాదాపు 9 నెలలు పట్టింది. దీంతో తాను మళ్లీ అమెరికాకు వెళ్లడం ఎందుకని చెప్పి ఇండియాలోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. అందుకు నిక్కీ కూడా ఒప్పుకొని ఇండియాకు వచ్చేశారు. పెళ్లైన చాలా కాలం వరకు నిక్కీకి అప్పట్లో తెలుగు వచ్చేది కాదు. దీంతో తెలుగు పదాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకునేవారు. ఆ తర్వాత తెలుగు కొంచెం కొంచెంగా నేర్చుకున్నారు. రమణ గోగుల గారిది వైజాగ్ అయినా ఆయన తండ్రి కన్ను మూసిన తర్వాత తల్లి తన సిస్టర్ దగ్గర ఉన్నారు. వారు బెంగళూరులోనే ఉండేవారు. తాను ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత తల్లిని మళ్లీ ప్లేస్ మార్చి ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో బెంగళూరులోనే ఉంటున్నారు. రమణ గోగుల గారికి ఒక కుమార్తె, పేరు నటాషా. ఈమె కూడా మ్యూజిక్ ఆల్బమ్లు చేస్తున్నారు. ఓవైపు గ్రాడ్యుయేషన్ చేస్తూనే మరోవైపు సంగీతంలోనూ రాణిస్తున్నారు. నటాషా సింగ్స్ అనే ప్రత్యేక పేజీ కూడా ఉంది. ఇక రమణ గోగుల గారి పేరెత్తగానే మనకు గుర్తు వచ్చేది ఆయన హెయిర్ లేకుండా కనిపించడం. అందుకు ప్రత్యేక స్టోరీ కూడా ఉంది. ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో రమణ గోగుల గారు మాట్లాడుతూ, జానీ సినిమా చేస్తున్న సమయంలో నా భార్య ప్రెగ్నెంట్. డాక్టర్స్ డెలివరీ కష్టమన్నారు. నాకు కూడా తెలియని టెన్షన్ ఉండేది. దాని గురించి నేను ఆలోచిస్తూ ఆఫీస్లో డల్గా కూర్చుని ఉండేవాడిని. మా కీబోర్డ్ ప్లేయర్ ఒకరు ఏంటి సార్ అలా ఉన్నారు అని అడిగాడు. దీంతో నేను అసలు విషయం చెప్పాను. ఆయన మీరేం ఆలోచించకుండా తిరుపతి వెళ్లి రండి సార్, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పారు. అంతే, ఇక వెళ్లి అక్కడే నా జుట్టు మొత్తం దేవుడికిచ్చేసి వచ్చాను. ఆ తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయింది. అప్పుడే ఇక జీవితంలో జుట్టును పెంచుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అని చెప్పారు. అప్పటి నుండి జుట్టు పెంచుకోరు. ఇక మ్యారేజ్ లైఫ్ కి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో రమణ గోగుల గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నా లైఫ్ స్టైల్ ఏదైనా సర్దుకుపోవడమే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి కారణమని చెబుతారు. మ్యారేజ్ అంటే ఒక అకేషన్ గా భావించకుండా సర్దుబాట్లకు, ఎమోషన్స్ కి, బంధాలకు, సర్దుబాట్లకు వేదిక అని చెప్పారు. తన లైఫ్ అంతా ప్లానింగ్ లేకుండానే గడిచిందని, అయితే హార్డ్ టైం కూడా ఉందని, కన్నీరు పెట్టేంత స్ట్రగుల్స్ ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ తోనే తాను వాటి నుండి బయటపడ్డానని చెప్పారు. తాను స్పిరిచువల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తానని, ప్రశాంతత అక్కడి నుండే వస్తుందని చెప్పారు. తిరుమల బాలాజీపై, సెయింట్ జోసెఫ్ పై కూడా ఆల్బమ్లను తీశారు. అయితే గతంలో 2009లో బోనీ సినిమాకు రమణ గోగుల సహనిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో నిర్మాతల్లో ఒకరైన పవిత్ర రఘువీర్ రమణ గోగులపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా మరో సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నష్టాలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఫైనాన్షియర్స్ ఒత్తిడి చేయడంతో అప్పట్లో బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రమణ గోగులను అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తో చాలా క్లోజ్ ఉండే రమణ గోగుల ప్లేస్ లో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంచుకోవడం, తనకు సపోర్ట్ చేయకపోవడంతో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కు రమణ గోగులకు డిస్టెన్స్ పెరిగిందని, చాలా కాలం వరకు మాట్లాడుకోలేదనే అంశం కూడా ప్రచారంలోకి వచ్చింది. మొత్తం మీద అటు ఎంటర్ప్రెన్యూర్ గా, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రమణ గోగుల గారు ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆయన తన లైఫ్ లో మరింత హ్యాపీగా ఉండాలని, మరింత మందికి ఉపాధి కల్పించాలని, మరిన్ని సక్సెస్లు సాధించాలని కోరుకుందాం. ఇవి రమణ గోగుల గారికి సంబంధించిన విశేషాలు.